హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా బ్లౌజ్ వెనక భాగం తీసుకోవాలి, బెల్ట్ భాగం. ఈ బెల్ట్ భాగాన్ని ఇలా మధ్య ఫోల్డ్ చేసుకోవాలి. బ్లౌజ్కి ఎప్పుడు నిలువు గీతలు అడ్డగీతలు ఉంటాయి. అడ్డగీతలు కాకుండా నిలువు గీతలు ఉన్నవి ఈ నడుము భాగం ఇలా పొడవుగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా నడుము భాగం తీసుకోవాలి. ఇప్పుడు ముందు కింద ఒక బార్డర్కి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బార్డర్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇది ఎలా స్టిఫ్గా పట్టుకోవాలి. ఈ వెనక భాగం డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు వెనక భాగం మెడ భాగానికి ఈ విధంగా పట్టుకొని ఎంతైతే ఉందో కరెక్ట్గా అంతవరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి ఖర్చు కోసం తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మెడ భాగం ఈ మెడ భాగాన్ని ఇలా పైకి ఇలా పట్టుకోవాలి. లూజ్గా వదలకుండా స్టిఫ్గా పైకి ఇలా పట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇది క్లాత్ ఎంతైతే ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం కటింగ్కి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇది ఎంతైతే పొడవు ఉందో పొడవు వరకు ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలి. పైన ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ పైకి తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజు ఈ స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ పైకి, ఈ ఖర్చు ముక్క కోసం ఇలా ఒక మార్కింగ్ 2 మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు నడుము భాగం ఇప్పుడు చంక భాగం దగ్గర ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు భాగం దగ్గర ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా గీసుకోవాలి. ముందు ఈ షోల్డర్ నుంచి మెడ భాగానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము భాగం దగ్గర ఎంత లూజ్ అయితే మనకు అవసరమో ఖర్చు భాగం అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 ఇంచ్ ఇక్కడ లోతు తీయడం కోసం ఇలా తీసుకోవాలి పైకి. ఇప్పుడు పైన మార్కింగ్ దగ్గర నుంచి లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మెడ భాగానికి రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఇలా లోతు తీసుకోవాలి. ఇప్పుడు వెనక భాగానికి బెల్ట్ భాగం వేసుకోవాలి కాబట్టి ఎక్కడి నుంచి అయితే వేసుకోవాలో అక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ దగ్గర. ఇప్పుడు ఈ వెనక భాగానికి వెనకాల డాట్స్ వేయడం కోసం చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ భాగాన్ని ఇలా మధ్య ఫోల్డ్ చేసినట్లయితే ఈ వెనక భాగాన్ని డాట్ వేయడం తెలుస్తుంది. ఇప్పుడు మనకు ఈ బ్లౌజ్కి ఎంతైతే ఉందో డాట్ పొడవు ఆ పొడవు చూసుకొని వేసుకోవాలి మార్కింగ్.
ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదే వెనక భాగంతో ఎదర భాగాన్ని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ నడుము భాగాన్ని ఫ్రంట్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మన బ్లౌజ్ ఎంతైతే ఉందో ఈ పొడవు చూసుకోవాలి. ఉక్సులుది ఇలా ఉక్సుల భాగం తీసుకోవాలి. ఈ విధంగా ఈ ఉక్సుల భాగం పైన షోల్డర్లో మధ్యలో పట్టుకొని కింద ఖర్చు భాగానికి ఈ విధంగా చూసుకోవాలి. సాగదీయకుండా చూసుకోవాలి పొడవు ఇలాగా. ఇది కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా సరిపోతుందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఇదే భాగంతో మిగిలిన క్లాత్ పైన క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకోవాలి క్రాస్గా. ఇప్పుడు దీనిపైన చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎదర భాగం పొడవుగా ఉంటుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు దీనికి మనకి ఉక్సుల భాగంతో కొలుసుకోవాలి. ఒకసారి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు పైన స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా పెట్టుకోవాలి. అంటే కొంచెం పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా